గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇలానే రాసుకోండి సార్. 2 successive discounts of 20%, 30%. నేను ఎప్పుడు మీకు క్లాస్లో అదే చెప్తాను సార్. మీకు ఎంతవరకు తెలుసో సబ్జెక్ట్ అదే సబ్జెక్ట్ అని మీరు అనుకుంటారు, రైట్? మీకేం తెలియదో అది మీకు తెలియదు సార్, రైట్? అంటే మీరు నేర్చుకున్నదే బెస్ట్ కాన్సెప్ట్ అనుకుంటారు. నేర్చుకునే టీచర్ మీరు ఇప్పటివరకు ఏది నేర్చుకున్నారో అదే యాప్టిట్యూడ్ అని మీరు అనుకుంటారు, రైట్? ఇక్కడ చూడండి, 54, 44, 36, 40. 2 సక్సెసివ్ డిస్కౌంట్లు. అస్సలు ఏది కూడా ఫార్ములా అవసరం లేదు. మనము లాజికల్గా చేస్తే మొత్తం అరిథమెటిక్ని లాజిక్ మీద కొట్టేయచ్చు. డిస్కౌంట్ అంటే 100 మీద 20 తగ్గింది, ఎంత సార్? 80. 100 మీద 30 తగ్గింది, ఎంత సార్? 70. ఆన్సర్లో రైట్ 100 మీద 54 తగ్గితే ఎంత సార్? 46. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇదేమో 8, ఇదేమో 7. 8 ఏళ్ల 56. 5 + 6 11. 1 + 1 2. ఇదేమో 1. ఫస్ట్ ఆప్షన్ కాదు. 100 మీద 44 తగ్గింది అంటే ఎంత? 56. 5 + 6 11. 1 + 1 ఎంత? 2. కాబట్టి ఆన్సర్ ఎంత? 44. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? కొంచెము మీకు స్కూల్లో బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అవగాహన ఉంటే ఇది చక్కగా మీకు అర్థమవుతుంది సార్. 15 సంవత్సరాల వరకు మీకు మ్యాథ్స్ అవగాహన లేకపోతే ఈ క్లాస్ కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనకు ఫౌండేషన్ 15 సంవత్సరాల వరకు నీకు మ్యాథ్స్ అంటే భయము, ఈ క్లాసులో మొత్తం అర్థమయ్యే మిరాకిల్ బాబానైతే కాదు నేను. ఇది అందరికీ అర్థమైందా సార్? రైట్? అర్థమవుతే ఇదే క్వశ్చన్ని ఇంకోటి కూడా చేస్తాను చూడండి సార్. 2 సక్సెసివ్, ఒకటేమో ఎక్స్, ఇంకోటేమో 10%, 2 డిస్కౌంట్లు, 2 డిస్కౌంట్లు, రైట్? ఫైనల్ డిస్కౌంట్ ఏమో 26%, 26%. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? 40, 45, 50, 30. 40, 45, 50, 30. 2 డిస్కౌంట్లు, ఒకటేమో ఎక్స్, ఇంకోటేమో 10, రైట్? ఆ రెండిటి ఒకదాని మీద ఒకటి డిస్కౌంట్ అప్లై చేసి ఫైనల్గా వచ్చే వాల్యూ 26%. ఎక్స్ వాల్యూ ఎంత? సేమ్ ఇదే లాజిక్, ఏమీ చెయ్యొద్దు, ఏం ఫార్ములా లేవు. 100 మీద ఫస్ట్ ఆప్షన్ 40 తగ్గింది అంటే 60. 100 మీద రైట్ 10 తగ్గింది అంటే 90. 9 6 ఎంత? రైట్ 9 6 54. 9 ఇక్కడ 100 మీద 76 తగ్గింది, 26 తగ్గింది అంటే ఎంత? 74. ఆన్సర్ ఆప్షన్స్ చూసుకోండి, రైట్? ఎక్కడ ఆన్సర్ ఆప్షన్ ఉంటే మ్యాచ్ కాకపోతే నన్ ఆఫ్ దిస్, మ్యాచ్ కాకపోతే నన్ ఆఫ్ దిస్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? ఐ హోప్ అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దీస్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్. ఏది A+B+AB/100 అవసరమేమీ లేదు. ఎక్కడ ఆప్షన్ 35, రైట్? ఇక్కడ 35 ఉందనుకోండి. 100 మీద 9 6 ఎంత? 54. ఇక్కడ చూడండి సార్, 7 8 ఎంత? 56. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అవ్వాలి కదా రామ్. 35 తీసుకుంటే 100 మీద 35 తగ్గితే దీనికి ఆన్సర్ ఎంత? 65. మ్యాచ్ అవ్వట్లేదు కదా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అవ్వాలి, డిజిటల్ సమ్ము మ్యాచ్ అవ్వాలి. పర్సంటేజ్ ఒక క్లాస్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దీని మీద డీటెయిల్డ్గా. ఇప్పుడు నేను మీకు ఇది చెప్పేదే ఇదే యాక్చువల్ అరిథమెటిక్ సార్. నేను మీకు చెప్పే లాజిక్లే అరిథమెటిక్, రైట్?
క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసే టీచర్గా నేను ఇదే చెప్తున్నాను. ఇది కాకుండా మీకు ఫార్ములాలు ఎవరైనా రాస్తే డిస్కౌంట్లు పెరిగే కొద్దీ మీరు గుర్తుపెట్టుకోలేరు. రామ్ డౌట్ క్లియర్ అయింది కదా సార్? అందరికీ క్లియర్ అయింది కదా? నౌ ఇక్కడ ఒక నోట్ రాసుకోండి సార్. నోట్ కాన్సెప్ట్ ఫస్ట్ వన్, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. మీకు తెలిసింది ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఈ వాల్యూ అనేది ఏ ప్లస్ బి కంటే కూడా ఎక్కువ, అంతే కదా సార్? ఏబి బై 100 అనేది పాజిటివ్ యాడ్ చేస్తున్నాను. ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్ ఏం పెరుగుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే ఇక్కడ 20, ఇక్కడ 30 ఉందనుకోండి. ఆన్సర్ 50 కంటే ఎక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కడైతే తక్కువ ఉందో ఆ వాల్యూని తీసేసేయండి. ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ తగ్గింది. అంటే ఇది ఏ, బి బదులు మైనస్, ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ మైనస్ బి నుంచి ఒక వాల్యూని తీసేస్తున్నాను. అంటే ఇది ఏ మైనస్ బి కంటే తక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్. ఈ రెండు అర్థమైందా? రైట్. ఏ పెరిగింది, బి తగ్గింది. ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ వేసుకుంటున్నాను. ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100 మైనస్ ఏబి బై 100. ఏ మైనస్ బి నుంచి కన్నా నేను వాల్యూ తగ్గిస్తున్నాను. వాల్యూ తగ్గించినప్పుడు వాల్యూ ఇంకా తగ్గుతుంది కదా, వాల్యూ ఇంకా తగ్గుతుంది. లెస్ దాన్ ఏ మైనస్ బి. ఇది చాలు. మనకి ఇక్కడ చూద్దాం. మనకు మొత్తము షాప్కి 100 రూపాయలు తీసుకొని వెళ్ళినాం. 20 వస్తువులు కొన్నాము. ప్రతి వస్తువు 5 రూపాయలు. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. ప్రైజ్ ఎంత పెరిగిందన్నాడు? 19% పెరిగిందన్నాడు. రైట్. ఇంటెన్స్ టు స్పెండ్ ఓన్లీ, రైట్, 12%. ఇదేమో 12% అన్నాడు. 12% అన్నాడు. ఇది ఎంత తగ్గాలి అని అన్నాడు. ఇక్కడ మీరు చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ గనక 7 వేస్తే 19 మైనస్ 7, 19 మైనస్ 7. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ 12 కంటే తక్కువ వస్తుంది. కానీ నాకు 12 కావాలి. ఇది కాదు. లాస్ట్ 8 వేసామనుకోండి. 19 మైనస్ 8 11 కంటే తక్కువ వస్తుంది. కానీ నాకు 12 కావాలి. ఇది కాదు. రైట్. మళ్ళీ మీరు 19 6 వేసామనుకోండి. 6 వేసి చూద్దాం. 19 మైనస్ 6 ప్లస్ 19 ఇంటూ మైనస్ 6 బై 100. 13 నుంచి 1 తీసేస్తున్నా. దగ్గరగా నాకు రైట్ 12కి వస్తుంది. ఆన్సర్ 6. అందరికీ లాజిక్ అర్థమైందా? ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి పెరిగి ఇంకోటి తగ్గింది అనుకోండి, ఆన్సర్ ఎప్పుడు ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటుంది. ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటుంది. సార్ ఎందుకు సార్ 7 తీసేశారు? ఇది 19 పెరిగింది, ఇది 7 తగ్గింది అనుకోండి. 19 మైనస్ 7 12 కంటే తక్కువ ఉండాలి. కానీ 12 ఉంది. ఇది 8 వేసామనుకోండి. 19 8 ఆన్సర్ 11 కంటే తగ్గుతుంది. నాకు 12కి దగ్గరగా రావాలి. 5 వేసాను అనుకోండి. 19 మైనస్ 5 14 దగ్గరగా ఉంటుంది. 5 కాదు, ఆన్సర్ 6. ఈ నేను ఎప్పుడైతే మీకు బాక్స్లో చెప్తున్నానో అవన్నీ ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్గా నోట్స్ చేసుకోండి. రైట్. ఇటువంటి కాన్సెప్ట్స్ మీకు జనరల్గా కొన్ని వందల పుస్తకాలు చదివితేనే అర్థమయ్యే కాన్సెప్ట్స్. రైట్. నేను చదివి అర్థం చేసుకొని నేను మీకు క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ప్రతి ఒక్క క్లాసులో రైట్ మీకు చాలా మంచి కాన్సెప్ట్స్ దొరుకుతాయి. రైట్. అరిథమెటిక్ కనుక నేర్చుకోవాలనుకుంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీ సర్కిల్లో మీరు టాప్ మోస్ట్గా తయారవుతారు. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా, ఇంతకు ముందు ఎక్కడ కోర్స్ తీసుకున్నా, రైట్, ఆ కోర్సు ప్రాబబ్లీ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత అది ఎందుకు డబ్బులు వేస్ట్ చేశామా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అది కొన్ని వీడియోలు చూడంగానే మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. అందరికీ అర్థమైంది కదా సార్? అన్నీ కూడా లాజికల్గా
పెద్దగా మనము టైం స్పెండ్ చేయకుండా సాల్వ్ చేసేది. ఇంకా నేను మీకు చెప్తాను సార్, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్లు తీసుకొని దాన్ని సాల్వ్ చేసే పద్ధతులు చెప్పడానికే నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను సార్. రైట్, ఇంకొకటి కుదిరితే మనము ఇంకో ప్రాబ్లం కూడా చూద్దామా సార్. ఏ ఈజ్ 100, ఏ అనేది బి కంటే 15% ఎక్కువ. ఇది గనక 100 అవుతే ఏ 15 ఎక్కువ అంటే 115. బి దీనికంటే ఎంత తక్కువ, 15 డివైడెడ్ బై 115. నేను మీకు చెప్పాను వియర్డ్ నంబర్స్ ఉంటే 15 8ల 120, 15 9ల 135, 1/8 to 9 మధ్యలో ఉండాలి. అంటే 11.11, 15 7ల 105, 15 8ల. ఆన్సర్ 1/7 to 8 మధ్యలో ఉండాలి. లాజిక్ అర్థమైందా సార్? 1/7 to 8. ఇదేమో 14%, ఇదేమో 12.5%. 12.5 14 మధ్యలో ఉండాలి. ఆన్సర్ 13.04. క్వశ్చన్ కి ఆన్సర్ చేయమనట్లేదు, ఈ 4గిట్లో ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. 4 ఇవ్వకపోతే నువ్వు ఐఐటి పేపర్ రాయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో 15 డివైడెడ్ బై 115, 15 డివైడెడ్ బై 115. ఇది 105, 120 వేసుకుంటే 1/7 to 8. ఇది 14%, ఇది 12%. ఆన్సర్ దగ్గరగా ఉండాలి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? సో రోజు నేను టైం కుదుర్చుకొని ఒక ఫ్రీ క్లాస్ వచ్చే ఏర్పాటు చేస్తాను. ఫ్రీ క్లాసులో మనం ఏం చేద్దామంటే మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఉంటాయి. అంటే టాపిక్ వైజ్ నేను పెయిడ్ బ్యాచ్ లో చెప్తాను. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది ఏపీపీఎస్సి డిఏఓ పేపర్ కావచ్చు, ఎస్ఎస్సి పేపర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ కావచ్చు, అది తీసుకొని అనిల్ నాయర్ సార్ అయితే ఈ క్వశ్చన్లను ఎలా సాల్వ్ చేస్తాడు అనే ఒక సెషన్ తీసుకుంటాను. సో దట్ నాన్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది.